లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా సంపద సృష్టికి మార్గాలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో చాలా అంశాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణ అలవరుచుకుంటే చాలా ఆర్థిక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చును. అంతే కదండీ! అలాగే సంపద నిర్మించడం అనేది మీ డబ్బు వృద్ధికి సహాయపడే ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాట్లను అభివృద్ధి చేసుకోవటం నిరంతరం జరుగుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, అమలు చేస్తూ ఉండాలి. మీరు నిరంతరం సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటే అప్పుల ఊబిలో పడి సంపద సృష్టించలేరు. సంపద నిర్మించాలనుకునే వ్యక్తులు తమ పరిధిలో జీవించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఆదాయం పెరిగినప్పుడు కూడా మీకంటే తక్కువగా జీవించడం నేర్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవటం మాత్రమే కాదు, ఆదాయాన్ని పెంచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలి. అధిక ఖర్చులు తగ్గించుకొని డబ్బును పొదుపు చేసుకుని పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెట్టాలి. ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చుల నియంత్రణ కొరకు బడ్జెట్ను రూపొందించుకోవటం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కొరకు జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఖర్చుల కొరకు బలమైన అత్యవసర నిధి మరియు బీమాతో మీ సంపదను రక్షించుకోవాలి. కొంత సొమ్ముని సుమారు 6 నెలలకు సరిపడా ఆదాయాన్ని భవిష్యత్ నిధి కొరకు కేటాయించుకోవాలి. అత్యవసర సమయంలో ఇది ఉపయోగపడుతుందన్నమాట. మీ ఆర్థిక విజయానికి వస్తే వర్తమానంలో మాత్రం జీవించవద్దు. భవిష్యత్ భద్రత గురించి కూడా ఆలోచించాలి. పొదుపు చేయటం ఒక్కటే ముఖ్యం కాదు, మీ డబ్బు మీకోసం పనిచేసేలా చేయటం కూడా అంతే ముఖ్యం. అందుకు పెట్టుబడి అనేది తప్పనిసరి. అయితే పెట్టుబడిపై పూర్తి అవగాహన కొరకు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవటం ముఖ్యం. అయితే ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. నష్ట నివారణ కొరకు ఒకే ఆదాయ వనరుని ఎన్నుకోకుండా ఇతర బహుళ ఆదాయ వనరులను ఎన్నుకోవటం ఉత్తమమైన మార్గం. సంపద సృష్టిలో భాగంగా ఆర్థిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. నైపుణ్యంతో సమర్థవంతంగా మారినప్పుడు వారి సంపాదన సామర్థ్యం పెరుగుతుంది. సంపద సృష్టిలో తాత్కాలిక పెట్టుబడుల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులే ఒడిదుడుకులను తట్టుకొని లాభాలను సృష్టిస్తాయి. సంపద మార్గం సరళరేఖ కాదు, అది హెచ్చుతగ్గులు మరియు విజయం మరియు వైఫల్యాలతో నిండి ఉంటుంది. అందుకనే నష్ట నివారణ కొరకు బహుళ ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవాలి. ఏది వచ్చినా భవిష్యత్ విజయానికి పాఠాలుగా ఉపయోగించుకొని ఆఖరిగా సంపద సృష్టించుకోండి. ఎన్నిసార్లు పడిపోతారో కాదు, మీరు ఎన్నిసార్లు తిరిగి లేస్తారన్నది ముఖ్యం. బడ్జెట్, పొదుపు మరియు తెలివిగా పెట్టుబడి పెట్టడం ఎలాగో తెలుసుకోవటం మీ ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవటంలో మీకు సహాయపడుతుంది. ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే విజయానికి, సంపద సృష్టికి, ఆనందానికి మూలం. పొదుపు చేయటం, పెట్టుబడి పెట్టడం, భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయటం వంటి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. పైన తెలియజేసిన విషయాలని క్రమశిక్షణతో నిరంతరం జీవితంలో అమలు చేస్తే మీరు తప్పకుండా సంపద సృష్టించగలరు. గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.